నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ గారి ఆధ్వర్యంలో జరిపిన కేపీఎల్ సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠంగా జరిగింది. కాట్రావులపల్లి మరియు కాటమూరు టీంల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో కాటమూరు విజేతగా నిలిచింది. విజేతలకు 10,999 రూపాయలు మరియు ట్రోఫీ, అలాగే రన్నర్స్కు 6,666 రూపాయలు మరియు ట్రోఫీని అందజేశారు. ఎక్కడో యుఎస్ఏలో ఉండి సొంత ఊరు మరియు నియోజకవర్గం మీద ప్రేమతో అక్కడి నుంచి కూడా ఆయన ప్రతి కార్యక్రమాలు, సోషల్ కార్యక్రమాలు, అలాగే వాటితో పాటు కాట్రావులపల్లి గ్రామంలో ముఖ్యంగా క్రీడలను ఎంతో బాగా ప్రోత్సహించినటువంటి కల్లేపల్లి రాజేష్ గారికి మా కమిటీ తరఫున, అలాగే కాట్రావులపల్లి క్రీడాకారులు, క్రీడా అభిమానుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై కల్లేపల్లి రాజేష్ గారు, జై కల్లేపల్లి రాజేష్ గారు, జై కల్లేపల్లి రాజేష్ గారు. మెయిన్ గా కమిటీ మెంబర్స్ కి, ఆర్గనైజర్స్ కి, మన ఊరి పెద్దలకి, మరీ ముఖ్యంగా కల్లేష్ రాజేపల్లి గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మన ఊరిలో కాట్రావులపల్లి గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు, అలాగే పేదవారికి, అంగవైకల్యం ఉన్నవారికి కూడా సహాయం అందించాలి మంచి ఉద్దేశ్యంతో ముందుకెళ్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారు ఈ క్రికెట్ టోర్నమెంట్ మెమోంటోస్, క్యాష్ ప్రైజ్ అండ్ టోటల్ ఆర్గనైజ్మెంటే కాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినటువంటి లక్ష్మబాబు గారికి కూడా 20,000 రూపాయలు సహాయం అందించడం జరుగుతుంది. ఆయన ఉన్నటువంటి వాహనాన్ని తనకున్న ఇబ్బందుల ప్రకారం, ఆయనకున్న మానసిక వైకల్యం ప్రకారం నడపలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భం మాకు వచ్చి చెప్పారు. వెంటనే రాజేష్ కల్లేపల్లి గారు స్పందించి ఆయనకి బ్యాటరీలు కావాల్సినటువంటి 16,500 రూపాయలతో పాటు ఈ వెహికల్ని రాజమండ్రి వరకు తీసుకెళ్లి బ్యాటరీస్తో నడిచేలాగా ఇతను ఎటువంటి శారీరక ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ టోర్నమెంట్ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నారు. మెమోంటోస్, క్యాష్ ప్రైజే కాకుండా ఇలాంటి ప్రోత్సాహాన్ని అందించిన రాజేష్ కల్లేపల్లి గారికి మీ క్రికెట్ మెంబర్స్ అందరూ కూడా, అలాగే ఊరు పెద్దలు ఆస్వాదించి గౌరవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. లక్ష్మి గారికి బ్యాటరీస్ మరియు ఈ వాహనం రిపేర్ నిమిత్తం అంగవైకల్యం కలిగినటువంటి లక్ష్మి గారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగుతూ మరిన్ని అభివృద్ధి పదంలో నడవాలని రాజేష్ కల్లేపల్లి గారిని కోరుకుంటూ, ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ, జై రాజేష్ కల్లేపల్లి గారు. కేపీఎల్ టోర్నమెంట్ సీజన్ 6 ఫైనల్ విన్నర్స్గా కట్టమూరు టీము విన్నర్గా నిలిచింది. మా ప్లేయర్స్ అందరూ కష్టపడి ఆడారు. మాకు ఈ ఎంకరేజ్మెంట్ చేసిన రాజేష్ గారికి మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాంటి పల్లెటూరులో, అంటే ఇక్కడ ఉన్న పల్లెటూరులో చాలామంది ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళకి ఈ అనుకూలంగా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ముందుకు తీసుకొచ్చి అయినా ఇటువంటి సహకారం చేయడం మేము చాలా గర్విస్తున్నాం. అతనికి మా టీం తరఫున, మా ఊరు తరఫున, ఇక్కడ జరిగిన అన్ని టీముల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ కేపీఎల్ సీజన్ 6లో మేము విన్నర్ అయినందుకు అతనికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.